కు దారి ఇవ్వాలంటూ నాచారం వెస్లీ కో ఎడ్యుకేషన్ పాఠశాల పూర్వ విద్యార్థులు నాచారం చౌరస్తాలో నిరాహార దీక్ష చేపట్టారు। ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కొంతమంది భూ కబ్జాదారులు వెస్లీ స్కూల్ పాఠశాల ప్రధాన రహదారిని కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు। జోనల్ కమిషనర్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ యాదవ్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ వెంటనే భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు। మా డిమాండ్ నెరవేర్చకపోతే నిరాహార దీక్ష కొనసాగిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు। కాబట్టి మనము ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాము। ఈ నిరసనకు అందరూ మద్దతు ప్రకటించాల్సిందిగా మనం చేస్తాం। స్కూల్ కి వెస్లీ స్కూల్ కి వెస్లీ స్కూల్ కి వెస్లీ స్కూల్ కి దారి కావాలి, దారి కావాలి, దారి కావాలి, దారి కావాలి, దారి కావాలి, దారి కావాలి। జై వెస్లీ, మాకు దారి కావాలి, దారి కావాలి వెస్లీ స్కూల్ కి, వెస్లీ స్కూల్ కి దారి కావాలి, దారి కావాలి, దారి కావాలి, దారి కావాలి, దారి కావాలి। దాని విషయమే మనం ఇక్కడ కూర్చోవడం జరిగింది। మనకు పోలీస్ మిత్రులు కూడా సహకరిస్తున్నారు। ఈ దీక్ష సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ అందరం కలిసి అన్ని పార్టీల మద్దతుతో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది। గత 5 నెలలుగా స్కూల్కి దారి బంద్ అయిపోయింది। మరి ఆ ప్లేస్లో ఇద్దరు ఓనర్ పరశురామ్ యాదవ్ గారు నాదని చెప్పి అక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది। మరి అది మేము ఓపెన్ ప్లేస్ అని చెప్పని మేము ఇన్ని రోజులు మేము అనుకున్నాం। దాన్ని వాళ్ళ ఓపెన్ ప్లేస్ను ఓనర్ ప్లాట్గా వాళ్ళు చూపిస్తూ మరి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు। దాని విషయంలో మేము 5 నెలల నుంచి కూడా తిరిగిన ఆఫీస్ లేదు। ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలుకొండ కలెక్టర్ వరకు కూడా తిరిగాము। ఇప్పుడు జిహెచ్ఎంసీ డీసీ నుంచి కూడా హెడ్ ఆఫీస్ వరకు కూడా మేము 2 సార్లు 3 సార్లు ఏర్పాట్లు ఇవ్వడం జరిగింది। అయినా కూడా స్పందన లేదు। అక్కడ మొత్తం అక్కడ జోనల్ ఆఫీస్లో ఏసీకి డబ్బులు తినే ఆయన మొత్తం మేనేజ్ చేస్తున్నాడు। జోనల్ కమిషనర్ కూడా మిస్గైడ్ చేస్తున్నాడు। మేము చాలాసార్లు చెప్తే ఆయన ఏమంటాడు, ఫైల్ హెడ్ ఆఫీస్లో ఉందని ఆయన చెప్తాడు, ఆ ఫైల్ ఈయన ఏసీ దగ్గరనే ఉన్నది ఆ ఫైల్। ఆ విషయం కూడా మేము గట్టిగా చెప్పడం జరిగింది। ఆఖరికి మొన్న ఇద్దరు కలిసి జోనల్ కమిషనర్ హెడ్ ఆఫీస్ కమిషనర్ ఇద్దరు కలిసి కూడా మేము ఇమీడియట్గా రేపు పంపించడానికి కూలగొడతాం, ఇన్స్పెక్షన్ చేసి అని చెప్పింది। తెల్లారే ఆయన జోనల్ కమిషనర్ లీవ్ పెట్టుకున్నాడు। మరి ఎవరు ఫోర్స్ ఉందో ఎవరితో తెలియదు। వీళ్ళు కావాలని అధికారులు కూడా వాళ్ళు తప్పుగా పట్టిస్తారు। మమ్మల్ని ఇన్ని రోజులు ఏం ఉండదు, అది కూలిపోతుంది చెప్తున్నారు। అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది। మరి ఈ ఏరియాలో పరశురామ్ యాదవ్కు 19 ఎకరాల భూమి ఉంది। 19 ఎకరాలకు మినిమం 10% జాగ వదలాలంటే కనీసం ఒక 10,000 గజాల జాగ ఉండాలి ఓపెన్ ప్లేస్। అట్లాంటిది ప్రభుత్వ భూమి 3,000 గజాలు కబ్జా చేసుకొని 1000 గజాలు మాత్రమే ఓపెన్, ఒక ఫస్ట్ లేఅవుట్లో మాత్రమే ఒక 3 పార్కులు ఇచ్చారు। అవి కూడా 1000 లోపట్నే ఉంటుంది। మరి ఇట్లా పెద్ద పెద్ద బావులు కూడా కబ్జా చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు। మరి దీని మీద ఎప్పుడో 79 లేఅవుట్ అని చెప్పారు, అది నిన్న వాళ్ళు అమ్ముకున్నారు। అది 79 లేఅవుట్ నుంచి ఇట్లా అమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్? అది మరి ఇంత సిటీ ఇంత అభివృద్ధి ఉంటుంది, మరి పాత లేఅవుట్ల నుంచి ఎన్ని రోజులు ఇట్లా అసలు కబ్జాలు పాల్పడుతుంటే మరి అధికారులు నిమ్మకున్నట్టు వీళ్ళు చూస్తున్నారు। ఇది పద్ధతి కాదని చెప్పడంతో డిమాండ్ హెచ్చరిస్తారు। మరి ఆ బిల్డింగ్ ఎట్లకైనా ఓపెన్ ప్లేస్ నాకు 10% చూపించినాకనే ఆ బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ కావాలి, అప్పటిదాకా అది కన్స్ట్రక్షన్ కావద్దు। ప్లస్ పిల్లలకు స్కూల్ దారి కూడా అది ఫస్ట్ ఓపెన్ కావాలని చెప్పి స్కూల్ విషయంలో ఇప్పుడు మేము ధర్నా ఇచ్చాము। బిల్డింగ్ విషయంలో ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాము మేము। ఆ కోర్టు తీసుకున్నాక దాని విషయం మీద మళ్ళీ మేము పంపిస్తాం।
శాంతి సాయి చంద్రశేఖర్, మల్లేష్ యాదవ్ వీళ్ళకి మద్దతు ఎమ్మెల్యే పలికిస్తుంది. సాయి చంద్రశేఖర్ ఒంగమంటే ఒంగుతాడు, లేమంటే లేస్తాడు ఎమ్మెల్యే గారు. వాడు కాలు పట్టుకొని ఆయన మేనేజ్ చేస్తున్నాడు. మరి ఆయన ఆలోచించాలి. ఇంకా పిల్లలకి ఇబ్బంది అవుతున్న స్కూల్ దారి గురించి కనీసం 100 గజాలు జాగ్రత్త ఆయన తిరిగిలేకపోతున్నాయి. మరి ఇక ఆయన ఏమి ఎమ్మెల్యేను ఏదో మరి మీరే ప్రభుత్వమే ప్రజలే తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నాం. మాట్లాడుతున్నాం. ఇది దాదాపు 50వ బ్యాచ్ ఇప్పుడు ఇది 96వ బ్యాచ్. అయితే ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా చాలామంది విద్యావంతులను అందించినటువంటి మంచి స్కూల్ ఇది. దీనికి దారి లేకపోవడము చాలా ఒక విషాదకరమైనటువంటి విషయం నన్ను అడిగితే. 25 ఫీట్ల రోడ్డు ఇవ్వడానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేసి ఈ విధంగా చేయడము, రాజకీయాలు చేయడం, విద్య దగ్గర చేయకపోవడం కరెక్ట్ కాదని మరి విద్యాదానం చేయమని చెప్పేసి మరి దారులు మూసేసి చదువుకోకుండా పల్లెటూళ్ళలో లేము మనం. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాం. ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ఒక 25 ఫీట్ రోడ్ వదలడానికి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కాలనీ వాసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మరి అధికారులకు తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ మరి ప్రతి ఒక్కరు కూడా విన్నమించుకునేది ఒకటే ఒక మాట ఏంటంటే, కనీసం మాకు కనెక్టింగ్ రోడ్, స్కూల్ నుంచి బయటకు వచ్చే కనెక్టింగ్ రోడ్ కావాలి. దానికోసం మేము పోరాడుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని స్పందించాలని అధికారులను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వెస్లీ స్కూల్ దారిని కబ్జా చేసి అక్కడ అక్రమంగా అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుందని గత 6 నెలల నుంచి అధికారులకు కంప్లైంట్ చేయగా వాళ్ళు వచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని పర్మిషన్ని రద్దు చేస్తామని వచ్చి చెప్పడం, అదేవిధంగా ఆ యొక్క నిర్మాణాన్ని ఆపి కూడా వెళ్ళిపోయారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క నిర్మాణం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఇందులో ఈ యొక్క వెస్లీ స్కూల్ దారికి అడ్డంగా వీళ్ళు ఒకప్పుడు పార్క్ అని చెప్పి ఇప్పుడు అక్కడ సర్వే నెంబర్ 106, 107, 108 అని కన్ఫ్యూజన్ చేసినని సర్వే నిర్వహిస్తే ఆ సర్వే కూడా వారు రాతపూర్వకంగా ఇవ్వకుండా రెవెన్యూ వాళ్ళు రావడం, వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క దారి యథావిధిగా పిల్లలకు ఉపయోగపడాలని ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్ని పార్టీ మద్దతులు అలాగే పూర్వ విద్యార్థులతో కలుపుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ప్రతిరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉంటుంది. ఎప్పటి వరకు అయితే ఆ దారి పునఃప్రారంభం అయ్యే వరకు మా యొక్క నిరసన కంటిన్యూ అవుతుంది. ఈ ప్రస్తుతం ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలు మేము కాపురా మున్సిపల్ ఆఫీస్, సర్కిల్ ఆఫీస్లో కానీ, మండల రెవెన్యూ ఆఫీస్లో కానీ, అలాగే జోనల్ ఆఫీస్లో కానీ నిర్వహిస్తాం. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ పేద విద్యార్థులకు వెళ్ళాల్సిన దారిని మళ్ళీ ఓపెన్ చేయించేదాకా మేము ఈ నిరసన కొనసాగిస్తామని తెలియజేస్తాం.